రాహుల్ ఆ, రాహుల్ చెప్పు. అరే ఎప్పుడు లేని నువ్వు మంది తాగడం ఏంట్రా? అది కూడా పట్టపగలు. లేవు లేమంటుంటే నీకెప్పుడు మొదలైందిరా ఈ అడ్డమైన అలవాటు? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? చెప్పురా నీ ప్రాబ్లం ఏంటి అసలు? నా ప్రాబ్లం నాదిరా, నీకెందుకురా? అని నేను చూడలేకపోతున్నాను రా. చెప్పు మామ, ఏమైంది అసలు? చెప్పురా ప్లీజ్ రా. ఏం లేదు, అతను మ్యారేజ్ సెట్ అయిందిరా. అరే ఎవర్రా? ఎవరి గురించి చెప్తున్నావు నువ్వు? చెప్పు. అరే రాహుల్ ఇంతకు ఊరిదిరా మ్యారేజ్? చెప్పు. నీకు తెలుసు కదరా. ఒక్క నిమిషం మాకు చూపిస్తా, ఒక్క నిమిషం మాకు. చూడు బా, ఇదే బావా. తినా అవును ఉండు. అరే తను ఇంకా మర్చిపోలేదారా నువ్వు? బా, ఉండి నేను మాట్లాడతాను ఒకసారి. బా వద్దు బా, ప్లీజ్ బా, ప్లీజ్. అసలు ఏం జరిగిందిరా ఇంతకి? ఇప్పుడైనా నాకు ఒకసారి మొత్తం క్లియర్గా చెప్పి ఏం జరిగింది అసలు? బావా ఒక సిప్పేసి చెప్తాను బావా. 7 years లవ్ స్టోరీ బావా. 4 years బ్యాక్ మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం. తనేమో సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసింది, నేనేమో కాల్ సెంటర్లో. ఇక్కడ దాకా లైఫ్ అంతా బాగానే ఉంది బావా. కానీ ఏ రోజైతే తను జాబ్లో జాయిన్ అయ్యిందో ఆ రోజు నుంచి బావా కంపేర్ చేయడం స్టార్ట్ చేసింది. నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని చెప్పి రోజంతా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది బావా. ఒకరోజు కాల్ చేసి, రాహుల్ నీ గురించి ఇంట్లో చెప్పాను, కానీ మా అమ్మ నాన్న వేరే అబ్బాయి గురించి చెప్పాను, అతను వెల్ సెటిల్డ్, నేను హ్యాపీగా చూసుకుని చెప్పి కాల్ కట్ చేసింది బావా. నువ్వు చెప్పిందంతా విన్నాక నాకైతే అమ్మాయిలో తప్పేం కనిపించట్లేదురా. తప్పంతా నీలోనే ఉంది. ఏమైతే తెలియదారా మామ తనకి ఇంకా? అరే అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా విను. అమ్మాయిలు ఎప్పుడైనా అమ్మ నాన్నలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే అమ్మాయిలకి అమ్మ నాన్నలే ది బెస్ట్ ఆప్షన్ ఇవ్వగలుగుతారు కాబట్టి. మరి ఇన్ని రోజులు నాతో పాటు ఎందుకు తిరిగింది బావా? మరి ఎవడేదో బాగా సంపాదించి చెప్పి వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా పరిస్థితి బావా. మరి నేను కూడా జాబ్ చేస్తున్నా కదా. మామా అవును మామా, నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు. కాకపోతే నువ్వు చేసేది బీపీఓ, దట్టు డొమెస్టిక్ రా. కాకపోతే వాడు ఎంఎన్సీలో హెచ్ఆర్ పొజిషన్లో ఉన్నాడు రా. బావా నువ్వు ఎంతో చెప్పినా నేను సాటిస్ఫై అవ్వను బావా. లవ్ చేసేటప్పుడు ఎందుకు బావా సెక్యూరిటీ చూడరు వాళ్ళు? అదే మ్యారేజ్ టైంకి వచ్చేసరికి సెక్యూరిటీ చూసి ఎందుకు వెళ్ళిపోతారు బావా? లవ్లో మొత్తం ఫ్యాంటసీ ఏరా. మ్యారేజ్ టైంకి రియాలిటీ ఏంటో తెలుస్తుంది ఇలా. ఎప్పుడైతే తను జాబ్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడే తనకి డబ్బు విలువ తెలిసింది. అందుకే వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. నేను లవ్ చేయడం తప్పనన్నా, కాకపోతే నీకంటూ ఒక మంచి పొజిషన్ ఉండి ఉంటే అమ్మాయి వదిలేది కాదు, నువ్వు ఇంతలా బాధపడేటోడివి కాదు. అందుకే ఇప్పటికైనా నీకంటూ ఒక మంచి ప్రొఫైల్ని క్రియేట్ చేసుకో. ఆ అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి అని వస్తుందా, నువ్వు ఇంతలా బాధపడకురా.